Good morning. Good morning to everyone. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli, Khammam district. ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం వీడియో లెసన్స్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ ఈ వీడియో లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హెమికార్డేట్స్ జనరల్ క్లాసిఫికేషన్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కాంటెక్స్ట్ గురించి ఒకసారి బ్రీఫ్గా కనుక చూసినట్లయితే, బేసిక్గా హెమికార్డేట్స్ యొక్క జనరల్ క్లాస్ క్యారెక్టర్స్, హెమికార్డేటా జీవుల యొక్క సాధారణ లక్షణాలు, క్లాసిఫికేషన్, వర్గీకరణ, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో హెమికార్డేటా జీవుల్లో ఉన్నటువంటి బెలనోగ్లాసెస్ టైప్ స్టడీ గురించి డిస్కషన్ చేస్తాం. ప్రత్యేకంగా బెలనోగ్లాసెస్ అనేటువంటి యానిమల్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేస్తూ, ఆ బెలనోగ్లాసెస్కి దానికి ఫీచర్స్ దగ్గరగా ఉండేటువంటి యానిమల్స్ హెమికార్డేటానైనా కానీ ఐదర్ కార్డేటా కానీ అనిలిడా జీవుల్లో ఉండేటువంటి సాధారణ లక్షణాలను గురించి డిస్కషన్ చేస్తాం. అంటే అఫినిటీ, సంబంధ బాంధవ్యాలను గురించి డిస్కషన్ చేస్తాం. సో ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ లోపల దెన్ అఫినిటీస్ తర్వాత హెమికార్డేటా జీవులకి లో ఉండేటువంటి ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ద్వారా డెవలప్ చెందేటువంటి టర్నేరియా లార్వా యొక్క మెటామార్ఫోసిస్ రూప విక్రియ పద్ధతి గురించి కూడా డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో we will be start in this slide తోని మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్లైడ్ వచ్చేసి యూ కెన్ సీ ద ఫైలం హెమికార్డేటా అని చెప్తున్నాం. మేజర్గా కనుక చూసినట్లయితే మనకు ఇన్వర్టిబ్రేట్స్ లోపల దెర్ ఆర్ 9 ఫైలమ్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఫైలం వచ్చేసి దట్ వాజ్ ప్రోటోజోవా. యూ ఆల్రెడీ ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నెక్స్ట్ నిమాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్ని నిమాటిహెల్మింథిస్ని కలిపి క్లబ్గా హెల్మింథిస్ అని కూడా చెప్పుకుంటాం. నిమాటిహెల్మింథిస్ని జనరల్గా హాస్క్ హెల్మింథిస్ అని చెప్పుకుంటాం. దెన్ ఆఫ్టర్ అనిలిడా, ఆర్థ్రోపోడా, మలస్కా అండ్ ఇకైనోడెర్మేటా. ఆఫ్టర్ ఇకైనోడెర్మేటా we will be classified into the phylum Hemichordata. హెమికార్డేటన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్పెసిఫికల్లీ కనుక చూసినట్లయితే ద ఫైలం హెమికార్డేటా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ కనెక్టివ్ లింక్ బిట్వీన్ ద కార్డేట్స్ అండ్ హెమికార్డేట్, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఇట్ ఈస్ అండ్ కనెక్టివ్ లింక్. సో వాట్ ఇక్కడ ఇది హెమికార్డేటా తర్వాతకి వచ్చేటువంటి ఫైలం ఏదైతే ఉందో దట్ ఈస్ కార్డేటా ఫైలం. సో ఇన్ కార్డేటా ఫైలం లోపల బేసిక్గా కార్డేటా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, బేసికల్గా ద కార్డేట్ ఒక యానిమల్ని కార్డేటా జీవిగా పరిగణించాలంటే దే హ్యావ్ ద 3 మెయిన్ క్యారెక్టర్. వన్ ఈజ్ నోటోకార్డ్ అనేటువంటి క్యారెక్టర్ని ఫస్ట్ చెప్పుకుంటాం. దెన్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి దట్ ఈస్ ప్యారింజియల్ గిల్స్లెట్స్ అనేటువంటి 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఒక యానిమల్ని మనం కార్డేటా యానిమల్గా క్లాసిఫై చేయాలంటే దీస్ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం పరిగణిస్తాం. సో ఇఫ్ ఏ యానిమల్ లోపలనైతే ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయో, నోటోకార్డ్, ట్యూబులర్ నర్వ్ కార్డ్ అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ప్యారింజియల్ గిల్స్లెట్స్, ఈ 3 క్యారెక్టర్స్ని ఉండేటువంటి యానిమల్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క యానిమల్ యొక్క లైఫ్ సైకిల్ లోపల ఐదర్ లార్వా స్టేజ్ కానీ అడల్ట్ స్టేజ్ కానీ ఈ క్యారెక్టర్స్ లోపల 1 క్యారెక్టర్ అయినా పర్లేదు, 2 క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు, 3 క్యారెక్టర్స్ అయినా కలిగి ఉంటే వాటిని కార్డేటా అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం హెమికార్డేటా పాయింట్ ఆఫ్ వ్యూ లోపలికి పోయినట్లయితే హెమి అని వి క్లాసిఫైడ్ బికాజ్ ఎందుకనంటే దీస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావింగ్ బట్ ద ఆరిజిన్ ఆఫ్ దీస్ ఆర్గాన్స్, అవి ఏవైతే మనం క్యారెక్టర్స్ అని చెప్పుకున్నామో దట్ ఆర్ ఆరిజినేటెడ్ టూ డిఫరెంట్ దెన్ కార్డేటా జీవుల్లో ఎలా అయితే ఉద్భవం జరుగుతుందో అలా కాకుండా
వేరే పద్ధతి లోపల ఉద్భవనం జరగడం వల్ల వీటిని హెమికార్డేటా అని పేరు పెట్టాను. సో లెట్స్ ఈ హెమికార్డేటా క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే హెమి మీన్స్ హాఫ్, కార్డేటా క్యారెక్టర్స్ కలిగి ఉన్నది. సో హాఫ్ కార్డేటా క్యారెక్టర్స్ని కలిగి ఉన్నదని హెమికార్డేటా అన్న. ఈ హెమికార్డేటా యానిమల్స్ లోపల కనుక చూసినట్లయితే జనరల్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సాలిటేటరీ అండ్ కాలనీ అండ్ mostly they are cubicolous means their body look like a tube or cylindrical body structure, and also బాడీ లుక్ లైక్ వెరీ సిలిండ్రికల్ నేచర్ని కలిగి ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మెరైన్ యానిమల్స్, మోస్ట్లీ దే ఆర్ మెరైన్ యానిమల్స్. మొత్తానికి కనుక చూసినట్లయితే కంప్లీట్లీగా మెరైన్ ఎన్విరాన్మెంట్ లోపల సర్వైవ్ అయ్యేటువంటి యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దే ఆర్ బేసికల్గా కనుక చూసినట్లయితే దీస్ యానిమల్ షోస్ ద బైలాటరల్ సిమెట్రీ ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. అండ్ ఆల్సో దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిప్లోప్లాస్టిక్ ఇన్ నేచర్, త్రిస్తరిత జీవులు అండ్ ఆల్సో బైలాటరల్ సిమెట్రీని కన్సిడర్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దేర్ బాడీ కంటైన్స్ basically 3 regions. Namely the 3 regions ఏవైతే ఉన్నాయో one is proboscis and another one is collar and third part we can classify that is trunk part అని చెప్పుకుంటాం. These 3 regions ఏవైతే ఉన్నాయో we contain 3 regions part అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దే హ్యావ్ ట్రూ సీలోమిక్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. వీటినన్నిటిని కూడా నిజమైనటువంటి శరీర కూరం కలిగినటువంటి జీవులు అని చెప్పుకోవచ్చు. దెన్ దే విల్ బీ ఫామ్ శ్రీ షోర్ లోపల, సముద్రం యొక్క ఇసుక భాగం లోపల ఏం చేస్తాయంటే దే విల్ బీ ఫామ్ బర్రోస్ని తయారు చేసుకుంటాయి, బొరియల్ని తయారు చేస్తాయి. ఆ బొరియలు ఏవైతే ఉన్నాయో ఆ బొరియలు దే ఆర్ లుక్ లైక్ యూ షేప్. ఆ బొరియలు అన్నీ కూడా యూ షేప్ బొరియల్గా ఉంటాయి. సో their body look like U shape. Let us will be explaining their characters also. Then tarvata the alimentary canal is trenched and also it is and body is like U shaped అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే this respiration takes place the gill slits. ఇక్కడ రెస్పిరేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో గిల్ స్లిట్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. దే ఆర్ దే ఆర్ 1 or several pairs. ద గిల్ స్లిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేర్ ఉండొచ్చు. సమ్ యానిమల్స్ లోపల దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మోర్ దెన్ అంతకంటే ఎక్కువ నెంబర్ కలిగినటువంటి గిల్ స్లిట్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సర్క్యులేటరీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ దీస్ యానిమల్స్ లోపలైతే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ లైక్ హియర్ యూ కెన్ సీ ద క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్, నాట్ ఓపెన్ టైప్. దిస్ వాజ్ రాంగ్. సో blood can flows only blood vessels, so it called as closed type circulatory system. Then excretion point of view ಏನೈತೆ a single glomerular situated on the proboscis area లోపల a single glomerulus is present that will be carry forward the excretory material ని బయటికి ఎగ్జిట్ చేయడం లోపల ఇన్వాల్వ్ అవుతుంది. ద నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మెయిన్లీ కంప్రెసింగ్ many internal epidermal nerve flexors. Okay, then point of view లోపల కనుక చూసినట్లయితే మేల్ ఫీమేల్స్ ఆర్ సెపరేటెడ్. ఇన్ సమ్ యానిమల్స్ లోపల మోనోసెక్సువల్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది, బట్ రిలవెంట్లీ సమ్ ఆర్ hermaphroditic క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ద ఫర్టిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక యూ కెన్ సీ ద ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. దెన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. దేర్ లార్వా ఏదైతే ఉంటుందో టర్నేరియా లార్వాగా మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఫర్ ద ఒక హెమికార్డేటా జీవులకు ఉండేటువంటి సైట్ ఆఫ్ మనం క్లాసిఫికేషన్ పాయింట్ డిస్కషన్ చేసుకున్నాం. లెట్ ఇస్ దెన్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే let us what we discussed points ఏవైతే ఉన్నాయో let me another classification point of view కనుక చూసినట్లయితే ద హెమికార్డేట్స్ని బేసిక్గా దాన్ని క్లాసిఫై చేసుకున్నది దాని బాడీ లోపల ఉండేటువంటి బ్రాంకియల్స్ ఆర్ గిల్ స్లెట్స్ యొక్క
పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అండ్ క్లాసిఫై చేయడం జరిగింది. దెన్ ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఎంటిరో న్యూస్టన్స్ అని చెప్పుకున్నాం, ఇంకోటి టీరో బ్రాంకియన్స్. ది టీరో బ్రాంకియన్స్, ద ఎంటిరో న్యూస్టన్స్, ది ఎంటిరో గట్ న్యూస్టన్స్ బ్రీతెడ్ అంటే గట్ ద్వారా బ్రీత్ చేస్తాయి కాబట్టి వీటిని ఎంటిరో న్యూస్టన్స్. దే ఆర్ ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్ అని చెప్పుకున్నాం. కామన్లీ వీటిని అన్నిటిని కూడా ఎకార్న్ వామ్స్ అని చెప్పుకుంటాం, బికాజ్ ఎందుకంటే దాని బాడీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అండ్ టంగ్ ఏదైతే ఉంటుందో దీస్ యానిమల్స్ లోపల టంగ్ వామ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. బాడీ ఏదైతే ఉంటుందో యూజువల్లీ 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం. దట్ వాజ్ లైక్ proboscis పార్ట్ అని చెప్పుకున్నాం, కాలర్ పార్ట్ అని చెప్పుకున్నాం, నెక్స్ట్ లైక్ ట్రంక్ పార్ట్ అని చెప్పుకున్నాం. దెన్ proboscis హీజ్ లుక్ లైక్ సిలిండర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. కాలర్ ఏదైతే ఉంటుందో వితౌట్ లోబోఫోర్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. గిల్స్ ఆర్ మెనీ పేర్ ఆఫ్ గిల్స్ ఆర్ ప్రజెన్స్ ఇన్ ద గిల్ స్లెట్స్ అని చెప్పుకోవచ్చు. అలిమెంటరీ కెనాల్ ఈజ్ అండ్ స్ట్రైట్ క్యారెక్టర్ ఉండేటువంటి అలిమెంటరీ కెనాల్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే టర్నేరియా లార్వా ఏదైతే ఉంటుందో ఇట్ డెవలప్ ద లైఫ్ సైకిల్స్ టర్నేరియా లార్వా. దెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ బెలనోగ్లాసెస్ అండ్ సాకోగ్లాసెస్. బెలనోగ్లాసెస్ అండ్ సాకోగ్లాసెస్ యానిమల్స్ని మనం జనరల్గా ఇక్కడ క్లాసిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఫర్ ఎంటిరో న్యూస్టన్స్. Let us next classes కనుక పోయినట్లయితే another class that is Pterobranchia. Let us దీని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే ద Pterobranchians. Pterons means feather. Ptero means feather. Branchians means gills. అంటే దీస్ గిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క గిల్స్ ఏవైతే ఉన్నాయో ద గిల్స్ ఆర్ ఫెదర్ లాగా ఉండేటువంటి గిల్స్ని కలిగి ఉన్నాయి. సో ఫెదర్ లాగా ఉండేటువంటి గిల్స్ని కలిగి ఉన్నాయి వాటి వీటిని టీరోబ్రాంకియన్స్ అని చెప్పుకున్నాం. మోస్ట్లీ ఇక్కడ ఇవన్నీ ఫ్రీ స్విమ్మింగ్ అని చెప్పుకున్నాం కదా. దీస్ ఆర్ సెడిమెంటరీ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. అండ్ ఆల్సో సాలిటేటరీ కాలనీ లైక్ మెరైన్ యానిమల్స్. దే ఆర్ ఆల్సో కంప్లీట్ మెరైన్ యానిమల్స్. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ దీస్ proboscis పార్ట్ ఏదైతే ఉంటుందో షీటెడ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. కాలర్ హ్యావింగ్ లోబోఫోర్స్ అనేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. గిల్స్ ఏ పేర్ ఆఫ్ గిల్స్ని కలిగి ఉంటాయి. ఏ సింగిల్ గిల్స్ ఉంటాయి. ఇన్ సమ్ యానిమల్స్ లోపల గిల్స్ వర్ యాబ్సెంట్ అని చెప్పుకోవచ్చు. అలిమెంటరీ కెనాల్ ఆల్సో యూ షేప్డ్. సమ్ యానిమల్స్ మే షోస్ ద అసెక్సువల్ రిప్రొడక్షన్ ఆర్ బడ్డింగ్ అనేటువంటిది. దిస్ వాజ్ వెరీ ప్రిమిటివ్ క్యారెక్టర్. చాలా బడ్డింగ్ అనేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో బేసిక్స్ ఏసెక్సువల్ రిప్రొడక్షన్ బడ్డింగ్ అని జరుగుతుంది. అండ్ రీజనరేషన్ పవర్ ఉంటుంది. ఇట్ జనరలీ ఇక్కడ మనకి అంత ఇంపార్టెన్స్ లేనటువంటి యానిమల్స్. సో బేసిక్గా మనకి ఎంటిరో న్యూస్టన్స్ గురించి బాగా డిస్కషన్ చేయాలి. బికాజ్ ఎందుకంటే అక్కడ ఉండేటువంటి బెలనోగ్లాసెస్ ఏవైతే ఉంటుందో ఒక సైలెంట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. లెట్ us నెక్స్ట్ సైడ్ లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బెలనోగ్లాసెస్. సో దెన్ దిస్ ఈజ్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ బెలనోగ్లాసెస్ ఉండేటువంటి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ గురించి డిస్కషన్. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ బెలనోగ్లాసెస్ ఏవైతే ఉన్నాయో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల బెలనోగ్లాసెస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా బెలనోగ్లాసెస్ని మనం ఎకార్న్ వామ్స్ అని చెప్పుకుంటాం. యూ కెన్ సీ ఇయర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వీటిని ఎకార్న్ వామ్స్ అని చెప్పుకుంటాం. సి ఎకార్న్ ఓకే రైట్ ACO ఎకార్న్ వామ్స్ అని చెప్పుకుంటాం. లైక్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్. వీటి యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్. దెన్ ఆల్సో బెలనోగ్లాసా వీటి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే టంగ్ వామ్స్ అని కూడా చెప్తాం. కామన్లీ బెలనోగ్లాసెస్ అండ్ టంగ్ వామ్స్ అని చెప్పుకుంటాం. లెట్ us పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ది బెలనోగ్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల
They are worldwide 30 types of species were distributed. 30 types of species were distributed in this total worldwide కనుక చూసినట్లయితే మనకు 30 types of different species were distributed. Different 30 types of species are present in the వరల్డ్ వైడ్ కనుక చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ మెరైన్ వాటర్ లోపల సర్వ్ అవుతాయి. కేవలం సముద్ర నీటి లోపల మాత్రమే సర్వైవ్ అవుతాయి బికాజ్ దాని యొక్క క్యారెక్టర్ కనుక చూసినట్లయితే. అండ్ ఆల్సో దీస్ యానిమల్స్ కెన్ ఫార్మ్ ద బర్రోస్. ఇవన్నీ కూడా బర్రోస్ని తయారు చేస్తాయి. ఆ బర్రోస్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ బి యూ షేప్డ్, యూ ఆకారంలో ఉండేటువంటి బర్రోస్ని తయారు చేస్తాయి. ద యూ షేప్లో ఉండేటువంటి బర్రోస్ ఏవైతే ఉన్నాయో ఆ బర్రోస్కి ద 2 రీజియన్స్ ఉంటాయి. యూ కెన్ సీ దీని యొక్క స్ట్రక్చర్ని మనం ఇట్లా చెప్పుకున్నాం కదా. దీస్ యూ షేప్డ్ బర్రోస్ ఆర్ యూ షేప్లో ఉండేటువంటి బర్రోస్ని ఫ్రేమ్ చేస్తాయి. సో దీస్ బర్రోస్ ఏవైతే ఉన్నాయో ద శాండింగ్ ఏరియా లోపల ఇసుక షోర్ శాండ్ షోర్ లోపల ఇట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ బర్రోస్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా దీని యొక్క బాడీ లెంత్ని కనుక చూసినట్లయితే డయామీటర్ 12 to 50 సెంటీమీటర్స్ డయామీటర్ని కలిగి ఉండేటువంటి వామ్స్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ది బర్రోస్ ఏవైతే ఉన్నాయో ఆ బర్రోస్కి కంప్లీట్గా 2 ఓపెనింగ్స్ ఉంటాయి. హౌ మెనీ ఓపెనింగ్? 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ 2 ఓపెనింగ్స్ లోపల వన్ ఈజ్ యాంటీరియర్ ఓపెనింగ్ అని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పోస్టీరియర్ ఓపెనింగ్, యాంటీరియర్ ఓపెనింగ్. అండ్ అనదర్ వన్ వచ్చేసి పోస్టీరియర్ ఓపెనింగ్. సో ద బోత్ ఓపెనింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక దిస్ ఈజ్ అన్ యాంటీరియర్ ఓపెనింగ్ అండ్ దెన్ దీస్ ఏరియా లోపల దిస్ ఈజ్ అండ్ పోస్టీరియర్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో యూ కెన్ సీ ద కలర్ మనం చేంజెస్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ పోస్టీరియర్ పార్ట్ అని చెప్పుకున్నాం, దిస్ ఈజ్ అండ్ యాంటీరియర్ పార్ట్ అని చెప్పుకున్నాం. సో యూ కెన్ సీ ద యాంటీరియర్ పోస్టీరియర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ద శ్రీ షోర్ లోపల యూ షేప్లో ఉండేటువంటి బర్రోస్ని తయారు చేసుకుంటే ద యాంటీరియర్ పోస్టీరియర్ ఓపెనింగ్స్ అని చెప్పుకున్నాం. లెటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యాంటీరియర్ పార్ట్ అండ్ పోస్టీరియర్ ఓపెనింగ్స్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే డ్యూ టు ద పోస్టీరియర్ ఏరియా ఏదైతే ఉంటుందో ద పోస్టీరియర్ బర్రో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఫీకల్ మెటీరియల్. అక్కడ మొత్తం కూడా ఫీకల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆక్యుపై చేయబడి ఉంటుంది. సో దట్ ఏరియా ఇది. అండ్ ఆల్సో హౌ టు ఐడెంటిఫై దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ వీటి యొక్క బాడీ ఏదైతే బర్రోస్ ఉంటాయో ఆ బర్రోస్ దగ్గర యూజువల్లీ దీని యొక్క బర్రోస్ని కవర్ చేస్తూ అయోడోఫామ్ వాసన వస్తుంది. దే షుడ్ బి indicate for the iodoform smell nearer to the iodoform nature ఉండేటువంటి స్మెల్లింగ్ రావడం వల్ల దీస్ యూ కెన్ ఐడెంటిఫై దీస్ బర్రోస్. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ బోత్ ఆర్ దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ దీని యొక్క డైరెక్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దిస్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే మైక్రోస్కోపిక్ ఇమేజ్. దిస్ బాడీ వాజ్ వెరీ సాఫ్ట్గా ఉండేటువంటి బాడీని కలిగి ఉంటుంది. వెరీ సాఫ్టెస్ట్ బాడీగా ఉంటుంది. సో వెరీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ద బర్రోస్ లోపల ఉండేటువంటి ఇసుక ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి క్రియేటెడ్ సమ్ డ్యామేజ్. సో ద ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ బర్రో ఈజ్ ఫిల్డ్ బై ద మ్యూకస్. ఇట్ ఈస్ ద ఇంటర్నల్గా ఉండేటువంటి ఈ బర్రోస్ లోపల ఏం చేస్తుందంటే దట్ లైన్ ఈజ్ ఫిల్డ్ బై ది మ్యూకస్ చేత ఫిల్ చేయబడి ఉంటుంది. లోపల మొత్తం కూడా మ్యూకస్ మెటీరియల్ని ఫిక్స్ చేస్తుంది. దీస్ మ్యూకస్ మెటీరియల్ వాజ్ ఇంటర్నల్లీ లైన్ సో దెర్ ఈజ్ నో డ్యామేజ్ ఫర్ దేర్ బాడీ. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ సెపరేట్గా ఉంటాయి. సో వీ కెన్ సీ దట్ మోనోసెక్సువల్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ లార్వే ఏదైతే ఉంటుందో దట్ లార్వే బేసికల్గా టర్నేరియా లార్వా, బెలనోగ్లాసెస్లో ఉండేటువంటి లార్వా దట్ ఈస్ టర్నేరియా లార్వా. ద టర్నేరియా లార్వా ఏదైతే ఉంటుందో the Ternaria larva having ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ పరిణామ క్రమ ప్రాముఖ్యతను కలిగి ఉండేటువంటి లార్వా అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకంటే ఈ టర్నేరియా లార్వా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఫెమిలర్ టు ద అనిలిడాక్లో ఉండేటువంటి ట్రోకోఫోర్ లార్వా అండ్ ఆల్సో ఇకైనోడెర్మేటా యానిమల్స్లో ఉండేటువంటి బైపినేరియా లార్వా అండ్ దీస్ టర్నేరియా లార్వా
త్రీ ఆర్ వెరీ నియరర్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉండేటువంటి లార్వాలు కాబట్టి యూ కెన్ సీ దిస్ వెరీ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఉండేటువంటి లార్వే అని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. సో దెన్ వీ కెన్ సీ దీని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్ మార్ఫాలజీ లోపల కనుక చూసినట్లయితే దేర్ బాడీ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అండ్ proboscis పార్ట్, దిస్ పార్ట్ వచ్చేసి కాలర్ పార్ట్, అండ్ ద రిమైనింగ్ బాడీ పోర్షన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కంప్లీట్లీ ద బాడీ పోర్షన్ వీ కెన్ ట్రంక్ పార్ట్గా విల్ బీ డిఫైన్. యూ కెన్ సీ ఇన్ దిస్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే మనం ఈ ఇమేజ్ లోపల కూడా చూడొచ్చు. Okay, this image also you can see the in this image the proboscis area and also collar area, proboscis area, collar area, and also these trunk part ani we can define as an body ni divide cheyochu. Then first proboscis part edaithe untodo the anterior body opening edaithe untodo anterior part lo body opening lo undeటువంటి part ni manam proboscis part ani cheppuntam. This proboscis part edaithe untodo it is an క్లోనికల్ షేప్, లైక్ కొనికల్ షేప్ను కలిగి ఉండేటువంటి షేప్ని కలిగి ఉంటుంది. ఇట్ కన్సైన్స్ ఏ క్యావిటీ proboscis coelom, దీనికి కలిగి ఉండేటువంటి ఒక క్యావిటీ, దాని మీద ఉండేటువంటి ఒక కప్పు లాంటి దాన్ని proboscis coelom అని చెప్పుకుంటాం. దిస్ హ్యావ్ ది proboscis ఏదైతే ఉంటుందో ఇట్ ఓపెన్స్ అవుట్ సైడ్ విత్ ది proboscis ఫోర్స్. ఈ proboscis మీద నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ ద్వారా ఇట్ విల్ బి ఓపెన్ అవుతుంది. ద proboscis ఈజ్ మస్క్యులర్ పార్ట్, ఇదంతా కూడా కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ బై ద మస్క్యులర్ కండరాలతోనే ఏర్పడేటువంటి పార్ట్గా చెప్పచ్చు. దెన్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ బర్రోయింగ్. ఇది ద proboscis పార్ట్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఫర్ బర్రోయింగ్ పార్ట్ ఆఫ్లో యూజ్ అవుతుంది. ద proboscis కెన్ బి సిట్ ఇన్ టు ద లైక్ ఎకార్న్ వామ్స్. ద ఎకార్న్ ఓకు వృక్షం యొక్క ఫ్లవర్ లాగా, ఆ ఫ్రూట్ లాగా ఉండేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. సో దిస్ ఈ బెలనో గ్లాసెస్ అన్నిటిని కూడా వీ కాల్ దెమ్ యాజ్ ఎకార్న్ వామ్స్ ఆర్ టంగ్ వామ్స్ అని రిలవెంట్గా పిలుస్తాం. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద నెక్స్ట్ ఇమేజ్ లోపల కాలర్, దిస్ ఈజ్ అండ్ సెకండ్ పార్ట్ కాలర్ అని చెప్పుకున్నాం. ద కాలర్ ఈజ్ అండ్ మిడిల్ పార్ట్ అని చెప్పుకున్నాం. యూ కెన్ సీ దిస్ ఈజ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండ్ మిడిల్ పార్ట్ కాలర్ అని చెప్పుకుంటున్నాం. ది కాలర్ ఏదైతే ఉంటుందో విట్ ఈజ్ అవుట్ సైడ్ ద బాడీ. ఈ కాలర్ మీద అన్నీ కూడా కాలర్ పోర్స్ ఉంటాయి. అండ్ దిస్ కాలర్ ఏదైతే ఉంటుందో ఈ కాలర్ లోపలికి మౌత్ విల్ బీ ఓపెన్ ప్రజెంట్ అండ్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ కాలర్ విల్ బీ ఓపెన్. దెన్ ఈ కాలర్కి బాటమ్ దిగువన యూ కెన్ సీ ఏ ట్రంక్ పార్ట్ అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. యూ కెన్ సీ దీస్ ఏరియా ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనం ట్రంక్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో దెన్ థర్డ్ ద బాడీ లోపల అనదర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ట్రంక్ పార్ట్ అని చెప్పుకుంటాం. ద పోస్టీరియర్గా ఉండేటువంటి పార్ట్ని ట్రంక్ పార్ట్ అని చెప్పుకుంటాం. ఇట్ డివైడెడ్ ఇంటూ ది 3 రీజియన్స్ అని చెప్పుకుంటున్నాం. ద ఫస్ట్ రీజియన్ వచ్చేసి branchios, you can see here this is an branchial part and also this is an genital wings. సో బ్రాంకియోజెనైటల్ రీజియన్గా ఈ పార్ట్ని మనం బ్రాంకియోజెనైటల్ రీజియన్గా ఫస్ట్ పార్ట్గా చెప్పుకున్నాం ట్రంక్ లోపల. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి యూ కెన్ సీ దీస్ కంప్లీట్లీ బ్లూ కలర్లో ఉండేటువంటి ఏరియాని మనం సెకండ్ పార్ట్ దట్ ఈస్ హెపాటిక్ రీజియన్స్గా చెప్పుకుంటాం. అండ్ ద రిమైనింగ్ కంప్లీట్ ఏరియా ఏదైతే ఉంటుందో ద రిమైనింగ్ కంప్లీట్ ఏరియాని వీ కెన్ దీస్ కంప్లీట్ ఏరియాని మనం మొత్తం కూడా దట్ విల్ బి యాజ్ అబ్డామినల్ రీజియన్గా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అండ్ అబ్డామినల్ రీజియన్గా ది థర్డ్ పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అండ్ బెలనో గ్లాసెస్ యొక్క బాడీ పాయింట్ సెపరేట్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దిస్ ఈజ్ అండ్ ఫస్ట్ proboscis పార్ట్ అని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో నెక్స్ట్ దీస్ పార్ట్ ఏదైతే ఉంటుందో కాలర్ పార్ట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ అండ్ ఫస్ట్ పార్ట్, దిస్ ఈజ్ అండ్ సెకండ్ పార్ట్, అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ థర్డ్ పార్ట్ అని చెప్పుకున్నాం. థర్డ్ పార్ట్ యాజ్ డివైడెడ్ ఇంటూ ద 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ బ్రాంకియో జెనైటల్ వింగ్ ఉండేటువంటి ఫస్ట్ పార్ట్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి హెపాటిక్ పార్ట్ అని చెప్పుకున్నాం. ద థర్డ్ పార్ట్ వచ్చేసి అబ్డామిన్ రీజియన్గా మనం క్లాసిఫై చేసుకున్నాం. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దీస్ బ్రాంకియోజెనైటల్ రీజియన్ ఏదైతే ఉంటుందో
it will be branchiogenital region. You can see these diagram లోపల కనుక చూసినట్లయితే this branchiogenital region completely several member of branchials are present in the branchiogenital region, and also the genital wings will be open in this area, so we call them as branchiogenital ring అని మనం స్పెసిఫై చేసుకున్నాం. దెన్ లెటస్ తర్వాత వచ్చేటువంటి పార్ట్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ హెపాటిక్ పార్ట్ అని చెప్పుకున్నాం. ఈ హెపాటిక్ పార్ట్ లోపల కంప్లీట్గా హెపాటిక్ గ్లాండ్స్ అనేవి ఫిల్ చేయబడి ఉంటాయి. దీస్ హెపాటిక్ గ్లాండ్స్ అంటే ఏవైతే ఉన్నాయో దే విల్ బి సెక్రీటెడ్. అవన్నీ కూడా ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తాయి. దీస్ ఎంజైమ్స్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. లోపల ఫుడ్ని డైజెషన్ లోపల దే ప్లేస్ వెరీ రోల్ అని చెప్పచ్చు. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక ద అబ్డామినల్ రీజియన్ ఏదైతే ఉంటుందో ద కంప్లీట్గా ఉండేటువంటి పోస్టీరియర్ పార్ట్ని మనం అబ్డామినల్ రీజియన్ అంటాం. దట్ ఈస్ టర్మినల్. దీని టర్మినల్ పార్ట్ నుంచి వెళ్ళి యానస్ విల్ బీ ఓపెన్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే రిలవెంట్లీ we are discussing about the affinities between. Next we are discussing about affinities, సంబంధ బాంధవ్యాలు అని చెప్తున్నాం. అఫినిటీస్ బేసికల్గా కనుక చూసినట్లయితే బెలెనో క్లాసెస్కి ఉండేటువంటి అఫినిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దే హ్యావింగ్ అఫినిటీస్ విత్ ది సిమిలర్ క్యారెక్టర్స్ విత్ ది కార్డేటా, chordates and annelids and echinodermates. సో బేసికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ కార్డేటాకు దీనికి ఉండేటువంటి అఫినిటీస్ అనేటువంటి పాయింట్ని మనం ఫస్ట్ డీటెయిల్గా చూసినట్లయితే దీస్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా కార్డేటాకు దీనికి ఉండేటువంటి రిలవెంట్ క్యారెక్టర్స్ని కనుక చూసినట్లయితే కార్డేటాకి దీనికి ఉండేటువంటి రిలవెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల బేసిక్గా ద సిమిలర్ క్యారెక్టర్స్ వీటిని ఇక్కడ మనం హెమీ కార్డేట్స్ అని చెప్తాం. సో హెమీ కార్డేటాకు ఉండేటువంటి క్యారెక్టర్స్ అయినటువంటి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే గిల్స్లెట్స్ అన్నవి ప్రజెంట్. సో ఫస్ట్ పాయింట్ ద గిల్స్లెట్స్ ఉన్నాయి, గిల్స్ అనేటివి ఉన్నాయి. సో గిల్స్ అనేటువంటి పాయింట్ ప్రజెంట్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో నోటోకార్డ్ అండ్ థర్డ్ వచ్చేసి ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్ అనేటువంటి 3 క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్స్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ సిమిలర్ క్యారెక్టర్స్ టు ద కార్డేటాకు ఉండేటువంటి సిమిలర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ప్రజెంట్ అయినాయి. దెన్ డిసిమిలారిటీస్ కనుక చూసినట్లయితే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే బేసిక్గా ద పొజిషన్ అండ్ ఆరిజిన్ ఆఫ్ గిల్స్లెట్స్ ఏవైతే ఉన్నాయో ద పొజిషన్ అండ్ ఆరిజిన్ ఆఫ్ గిల్స్లెట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ కార్డేట్ యానిమల్స్ లోపల కనుక చూసినట్లయితే ద గిల్స్ పొజిషన్ యాంటీరియర్ పార్ట్ లోపల ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ హియర్ you can see the lateral side of the body, lateral side of the position. So హెమికార్డేట్ లోపల కనుక చూసినట్లయితే డార్సల్ పొజిషన్ కలిగి ఉండేటువంటి క్యారెక్టర్. కార్డేట్స్ లోపల కనుక చూసినట్లయితే లాటరల్ సైడ్లో ఉంటుంది, సైడ్లకు ఉండేటువంటి గిల్స్ని కలిగి ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేటరికి డార్సల్ సైడ్ లోపల గిల్స్ ఉంటాయి. అంటే బాడీకి కింద అబ్డామిన్ ఏరియా లోపల గిల్స్ని కలిగి ఉండడం వల్ల దిస్ ఈజ్ అండ్ పొజిషన్ ఆఫ్ గిల్స్ వాజ్ రాంగ్ స్టేట్మెంట్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బక్కల్ డైవర్క్యులం పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ నియరర్ క్యారెక్టర్ టు ద నోటోకార్డ్కి రిలవెంట్గా ఉండేటువంటి క్యారెక్టర్. దట్ బక్కల్ డైవర్టిక్యులం ఈజ్ నాట్ ట్రూ నోటోకార్డ్, దట్ ఈస్ వెరీ సిమిలర్ క్యారెక్టర్ టు ద నోటోకార్డ్. దట్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్ క్యారెక్టర్ ఫర్ టు కంపేర్ టు ద కార్డేట్స్. అండ్ ఆల్సో క్యాడెట్స్ లోపల కనుక చూసినట్లయితే ద సీలోమ్ రీజియన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టూ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికి అక్కడికి సీలోమ్ రీజన్స్ కనుక చూసినట్లయితే డిఫరెంట్ సీలోమిక్ రీజన్స్ని కలిగి ఉంటాయి. దెన్ కార్డేట్ లోపల కనుక చూసినట్లయితే బేసికల్గా
మెటామెరికల్లీ సెగ్మెంటేషన్ బాడీ ఉంటుంది. బాడీ లోపల రెస్పిరేటరీ సిస్టమే కావచ్చు, డైజెషన్ సిస్టమే కావచ్చు, అండ్ ఆల్సో మస్కులర్ సిస్టమే కావచ్చు, నర్వస్ సిస్టమే కావచ్చు, డిఫరెంట్ ఎక్స్క్రీటరీ సిస్టమే కావచ్చు, కంప్లీట్లీ మెటామెరికల్ సిస్టాన్ని కలిగి ఉంటుంది. వేర్ యాజ్ ఇక్కడ బాడీ లోపల దెర్ ఈజ్ నో సెపరేషన్ ఫర్ దీస్ టైప్స్. సో అండ్ ఆల్సో సెడిమెంటేషన్స్ బాడీ లోపల కనుక చూసినట్లయితే సెగ్మెంటేషన్ వాజ్ కంప్లీట్లీ యాబ్సెంట్ అని చెప్పుకోవచ్చు. దెన్ దీస్ ఆర్ ద డిస్సిమిలారిటీస్ టు ఇన్ బిట్వీన్ ద కార్డేటా అండ్ హెమికార్డేటా. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ అఫినిటీస్ విత్ ది అనిలిడ్స్. అనిలిడా బేసిక్గా అనిలిడ్స్కి దీనికి ఉండేటువంటి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బోత్ ఆర్ ఎలాంగేటెడ్ వామ్స్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎలాంగేటెడ్గా వామ్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక బోత్ ఆర్ బర్రోస్, దే ఆల్ విల్ బి సర్వైవ్ ఇన్ ద బర్రోస్ లోపల సర్వైవ్ అయ్యేటువంటి నేచర్ని కలిగి ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే డార్సల్ అండ్ వెంట్రల్ బ్లడ్ వెజిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ బోత్ యానిమల్స్ లోపల కనుక చూసినట్లయితే డార్సల్ వెంట్రల్గా ఉండేటువంటి బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ ప్రజెంట్ అని చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ద అండ్ ఆల్సో ద అలిమెంటరీ కెనాల్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే అలిమెంటరీ కెనాల్ స్ట్రక్చర్గా ఉండేటువంటి అలిమెంటరీ కెనాల్ని స్ట్రక్చర్ని కనుక చూడొచ్చు. అండ్ ఆల్సో దేర్ లార్వే ట్రోకోఫోర్ లార్వే ఈజ్ వెరీ సిమిలర్ టు ద టర్నేరియా లార్వా. సో దిస్ ఈజ్ ద సిమిలారిటీస్కి సంబంధించినటువంటి పాయింట్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిస్సిమిలారిటీస్కి సంబంధించినటువంటి పాయింట్స్ కనుక చూసినట్లయితే గిల్ స్లేట్స్ వర్ యాబ్సెంట్ ఇన్ అనిలిడ్స్ లోపల, బట్ హియర్ వీఆర్ సీయింగ్ గిల్స్ అనేటువంటి క్యారెక్టర్ని చూస్తున్నాం. బాడీ అంతా కూడా సెగ్మెంటైజేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అనిలిడా, బట్ హియర్ నో సెగ్మెంటేషన్. బాడీ హ్యాస్ డివైడెడ్ ఇన్ టు ది 3 రీజియన్స్ అని చెప్పుకుంటాం. బాడీ అంతా కూడా 3 రీజియన్స్గా డివైడ్ చెందింది. దట్ ఈజ్ ప్రోబోసిస్ పార్ట్, కాలర్ పార్ట్ అండ్ ఆల్సో ట్రంక్ పార్ట్గా బాడీని డివైడ్ చేసే పాయింట్. అండ్ అనిలిడ్స్ లోపల మాత్రం బాడీ డివిజన్ అనేటువంటిది లేదు. బాడీ అంతా కూడా సెగ్మెంటైజేషన్ అదైతే కంప్లీట్గా ఉంది. దెన్ యూ కెన్ సీ దాని తర్వాతకి కనుక చూసినట్లయితే ది కంపారిజన్ బిట్వీన్ ద 2 లార్వేస్, ట్రోకోఫోర్ లార్వే అండ్ ఆల్సో Ternaria larvae, a certain dissimilarities is present. Pre-oral coelom is absent and also nephridias are absent in the Ternaria larva. అండ్ ఆల్సో ది ట్రోకోఫోర్ ఏదైతే ఉంటుందో ద బ్లాస్టోఫోర్ ఏదైతే ఉంటుందో ప్రోటిరోస్టోమ్కి సంబంధించినటువంటి బ్లాస్టోఫోర్ ఏమో ట్రోకోఫోర్ లార్వాలో ఉంటే టర్నేరియా లార్వా బ్లాస్టోఫోర్ నుంచి డ్యూటిరోస్టోమస్ క్యారెక్టర్ని డెవలప్ అవుతాయి. దీస్ ఆర్ ద డిస్సిమిలారిటీస్కి సంబంధించినటువంటి పాయింట్స్ని మనంగా రివ్యూ చేసుకోవచ్చు. దెన్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఎఫినిటీ విత్ ది ఇకైనోడెర్మాట్స్. అఫినిటీస్ విత్ ది ఇకైనోడెర్మాట్స్. ఈ ఇకైనోడెర్మాటా పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మోస్ట్ లవ్లీ ద నర్వస్ ఫైబర్స్ ఏదైతే నెట్వర్కింగ్ సిస్టమ్ ఎట్లయితే ఉందో ఇక్కడక్కడ సేమ్ ఉంది. బాడీ లోపల కనుక చూసినట్లయితే రీజనరేషన్ పవర్ హ్యావింగ్ ట్రెమండస్ రీజనరేషన్ పవర్ నియరర్గా రీజనరేషన్ క్యారెక్టర్ని కలిగి ఉన్నది. సీలోమ్ క్యారెక్టర్ కనుక చూసినట్లయితే షోస్ ద సీలోమ్ క్యారెక్టర్ ఆల్సో సిమిలర్ క్యారెక్టర్ని కలిగి ఉంది. దెన్ ఆల్సో ద లార్వే ఆఫ్ టర్నేరియా లార్వా అండ్ ఆల్సో ఆరిక్యులేరియా లార్వా అండ్ బైపినేరియా లార్వా ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ సిమిలర్ క్యారెక్టర్స్ని కలిగి ఉన్నాయి. దెన్ రీజనరేషన్ గురించి వీ డిస్కస్డ్ హైలీ రేట్ ఆఫ్ రీజనరేషన్ కలిగి ఉన్నది. ద బ్లాస్టోపోర్ ఏదైతే ఉంటుందో బోత్ యానిమల్స్ లోపల ఇట్ విల్ బి డ్యూటిరోస్టోమస్ క్యారెక్టర్ కలిగి ఉండేటువంటి బ్లాస్టోపోర్ని కలిగి ఉన్నాయి. దీస్ ఆర్ ద సిమిలారిటీస్కి సంబంధించినటువంటి పాయింట్స్ని మనం డిస్కషన్ చేసుకోవచ్చు. దెన్ వేర్ యాజ్ డిస్సిమిలారిటీస్ పాయింట్స్ లోపల కనుక చూసినట్లయితే ద ఐ స్పాట్ ఏదైతే ఉంటుందో కంటి చుక్క అనేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ యాబ్సెంట్ ఇన్ ఇకైనోడెర్మాటా యొక్క లార్వా లోపల మాత్రం ఐ స్పాట్ అనేటువంటిది ఇట్ వాజ్ యాబ్సెంట్. అండ్ అదర్ బాడీ కనుక చూసినట్లయితే ద సమ్ డిస్సిమిలారిటీ క్యారెక్టర్ విల్ బీ
బిట్వీన్ ఎపికల్ ప్లేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అండ్ ట్రోకోఫోర్కి బైపినేరియా లార్వాకి ద ఎపికల్ ప్లేట్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే డిసిమిలారిటీస్ విల్ బీ ఫైన్. సో దీస్ ఆర్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద హెమికార్డేటాకి కార్డేటాకి అనిలీడాకి ఇకైనోడెర్మాటా యానిమల్స్కి మధ్యలో ఉండేటువంటి డిసిమిలారిటీస్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. టర్నేరియా లార్వా. ఈ టర్నేరియా లార్వా పాయింట్ ఆఫ్ వ్యూలో బెల్నో గ్లాసెస్లో ఉండేటువంటి లార్వా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టర్నేరియా లార్వా. ది లార్వాను ఫస్ట్ ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ ముల్లర్. యూ కెన్ సీ ఇన్ ద కింద ఉండేటువంటి మనం ఏదైతే ఇమేజ్ లోపల టర్నేరియా లార్వా యొక్క స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ టర్నేరియా లార్వా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ స్ట్రక్చర్ టు ది ఇకైనోడెర్మాటాకు సంబంధించినటువంటి ట్రోకోఫోర్ లార్వాకి వెరీ ఇకైనోడెర్మాటాకు చెందినటువంటి బైపినేరియా లార్వా అండ్ ఆల్సో అనిలిడాకు చెందినటువంటి ట్రోకోఫోర్ లార్వాకి వెరీ రిలవెంట్ దగ్గరగా ఉండేటువంటి సిమిలారిటీస్ హ్యావింగ్. సో తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ అ టర్నేరియా లార్వా ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇది కంప్లీట్లీ ఇట్ వాజ్ ఓవెల్ షేప్డ్. యూ కెన్ సీ దిస్ షేప్ ఏదైతే ఉంటుందో ఓవెల్ షేప్డ్ లార్వే, ఓవెల్ షేప్గా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ టర్నేరియా లార్వా యొక్క డయామీటర్ కనుక చూసినట్లయితే ఇది 1 mm నుంచి 3 mm విడ్త్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో దీస్ లార్వా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పెలాజిక్ లార్వే అండ్ ఆల్సో దే హ్యావింగ్ ఐ స్పాట్ని కలిగి ఉంటుంది. దెన్ దీని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద లార్వా హ్యావింగ్ 2 regions. వన్ ఈజ్ యాంటీరియర్ ఓరల్ రీజియన్ ఇక్కడ చూడొచ్చు. ద పోస్ట్ ఓరల్ లోబ్ 2 lobes హ్యావింగ్ ప్రీ ఓరల్ లోబ్ ఆర్ ప్రో ఓరల్ లోబ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రీ ఓరల్ లోబ్స్ అనేటువంటి 2 ఓరల్ లోబ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దెన్ ఈ లార్వే వెరీ సిమిలర్ క్యారెక్టరీస్ టు ద బైపినేరియా లార్వా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆరిక్యులేరియా అండ్ బైపినేరియా లార్వాకి వెరీ సిమిలర్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. యూ కెన్ సీ దిస్ పాయింట్ ఏదైతే ఉంటుంది చూడు. దీస్ టర్నేరియా లార్వా బాడీ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ బాడీ మొత్తం కూడా సీలియేటెడ్ బ్యాండ్తోని దాని బాడీ అంతా కూడా సీలియేటెడ్ బ్యాండ్తో ఉండేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద మౌత్ పార్ట్ ఏదైతే ఉంటుందో ద 2 lobesకి బిట్వీన్గా మనకి ఇక్కడ మౌత్ పార్ట్ ఉంది. అండ్ సీలోమ్ పార్ట్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద సీలోమ్ పార్ట్ ఇన్ ద ఇంటర్నల్ బాడీ లోపల స్ట్రక్చర్ని యూ కెన్ సీ హియర్ సీలోమ్ పార్ట్ని మనం కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో దెన్ ఇక్కడ మౌత్ అండ్ స్ట్రైట్గా ఉండేటువంటి యానస్ విల్ బీ ఓపెన్స్ టు ద ఎండ్ పార్ట్ లోపల. దెన్ హార్ట్ వెజిల్సే కావచ్చు. దెన్ proboscis పోర్స్ ఏవైతే ఉంటాయో యూ కెన్ సీ ద proboscisకి ఉండేటువంటి పోర్స్ ఏవైతే ఉన్నాయో ద proboscis హ్యావింగ్ పోర్స్ అనేటువంటి పాయింట్ కూడా లెట్ us see in this image. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అండ్ టీలో ట్రెంచ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ స్విమ్ చేయడం లోపల అండ్ పెలాజిక్ నేచర్ని కలిగి ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. దెన్ దీని మెటామెరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మెటామార్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్టయితే ది టర్నేరియా లార్వా ఈజ్ ఫ్రీలీ స్విమ్మింగ్ నేచర్ని కలిగి ఉంటుంది, ఫ్రీగా స్విమ్ చేసేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ లీడ్స్ టు అండ్ పెలాజిక్ ఫీడింగ్స్ కనుక చూసినట్లయితే ప్లాంక్టన్స్ని very few minutes it will be feed the planktons. And after the larvae settled on the sediment of the bottom, sediment of the sea. Then next point of view లోపల కనుక చూసినట్లయితే during the metamorphosis the larvae size will be look like a cylindrical shape. You can see here మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ది ఏ పిక్చర్ ఇక్కడ చూడొచ్చు అండ్ బి పిక్చర్ కనుక ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏ పిక్చర్ అండ్ బి పిక్చర్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే ద ఏ పిక్చర్ ఈజ్ అండ్ ఓవెల్ షేప్డ్ కలిగి ఉండేటువంటి ఓవెల్ షేప్ ఉంది. అండ్ వెన్ యాజ్ బి పిక్చర్కి పోయేటరికి
ద షేప్ హ్యాస్ బీన్ సిలిండ్రికల్లీ మాడిఫైడ్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ చూడొచ్చు. దాని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సీలియరీ బాండ్ ఏదైతే ఉంటుందో వ్యానిష్డ్, ద సీలియర్ బ్యాండ్ ఈజ్ ఇంటర్నల్లీ వ్యానిష్ చేయబడ్డటువంటిది. అవుటర్ మోస్ట్ సీలియర్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి వ్యానిష్ అండ్ యూ కెన్ సీ ద సీలోమ్ స్ట్రక్చర్ని కూడా ఇంటర్నల్గా చూడొచ్చు. అండ్ ద బకల్ డైవర్క్యులమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ద బకల్ డైవర్క్యులమ్. దీస్ బకల్ డైవర్క్యులమ్ ఏదైతే ఉంటుందో వెరీ సిమిలర్ క్యారెక్టర్ టు ద నోటో కార్డ్ అండ్ ఆల్సో ద సీలోమ్ క్యారెక్టర్ని కూడా చూడొచ్చు. దెన్ when the larva settle to certain a specific region in the water, marine water, then they will be go for metamorphosis process. So the metamorphosis process లోపల కనుక చూసినట్లయితే మెటామార్ఫోసిస్ ద కంప్లీట్గా దాని చేంజెస్ కనుక చూసినట్లయితే చేంజెస్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ మెటామార్ఫోసిస్ స్ట్రక్చర్. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్టర్ అది రూపవిక్రియ జరిగిన తర్వాత అడల్ట్ యానిమల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా బర్రోస్ని ఫిల్ చేసుకొని సీ యొక్క అడుగు భాగం లోపల ఇసుక లోపల యూ షేప్లో ఉండేటువంటి బర్రోస్ చేసుకొని ఒక అడల్ట్ యానిమల్గా డెవలప్ అవుతుంది. దెన్ దిస్ ఈజ్ అన్ complete class for the metamorphosis of Ternaria larva. Thank you for watching this video.